రైట్, గుడ్ న్యూస్. తెలంగాణ గ్రామ పంచాయతీలో పోటీ చేసే అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి తర్వాత సర్పంచ్ పదవులకు నోటిఫికేషన్ అయితే విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆశావాహులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫిబ్రవరిలో సర్పంచ్ కాలం ముగియడంతో ప్రత్యేక కార్యదర్శుల పాలన అయితే ఇప్పటికే గ్రామ పంచాయతీల వ్యవస్థ అయితే నడుస్తుంది. అయితే దీనికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,991 గ్రామ పంచాయతీ ఉన్న నేపథ్యంలో వీటన్నిటికీ సర్పంచ్ల పదవి కాలం గత ఫిబ్రవరిలో ముగిసింది. కొత్త సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. సంక్రాంతి తర్వాత అయితే వెలువడనున్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే గ్రామాల్లో అయితే ఆశావాహులు పోటీదారులు అయితే ఇప్పటి నుండే జిల్లా వ్యాప్తంగా మన గ్రామాలలో గ్రౌండ్ వర్క్ను అయితే స్టార్ట్ చేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో అయితే ప్రజలను కలవడం కానీ ప్రజలకు ఇప్పటి నుండి అంటే పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత ప్రభుత్వంలో సర్పంచ్ ఎన్నికల నిధులు రాక సర్పంచ్ పదవి కాలం ముగియడంతో అప్పటికే చాలా ఇబ్బందులు పడ్డ సర్పంచ్లు అయితే రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వం బిల్లులు చెల్లించక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈసారి కూడా మరి ఎలా ఉండబోతుందని అయితే కొంతమంది ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేదానికైతే ఇప్పటికే కసరత్తులు జరుగుతున్నాయి. సర్పంచ్ల పోటీ చేసేందుకైతే ఇప్పటికే పలు గ్రామాల్లో అయితే సర్పంచ్లు అయితే ఎవరైతే పోటీదారులు ఉంటారో వాళ్ళందరూ ఇప్పటికే తాయిలాలు ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది యునానిమస్గా గెలిపిస్తే గ్రామానికి ఇన్ని లక్షలు ఇస్తాము అన్ని లక్షలు ఇస్తామంటూ మరికొంతమంది గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా కొన్ని చోట్ల అయితే మంచి క్యాండిడేట్ అంటే చదువుకున్న వ్యక్తిని సర్పంచ్కి అయితే గ్రామ అభివృద్ధి చెందుతుందని కొంతమంది చెప్తున్నారు. ఇలా ఎవరికి వారే సొంత నిర్ణయాలతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈసారి చదువుకున్న యువత అయితే ఎక్కువ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్, డిగ్రీ అట్లాగే ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా ఈసారి పోటీకి ఉండేందుకైతే సిద్ధం జరుగుతుంది. అయితే గత 2-3 రోజుల కింద చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో సర్పంచ్కి పోటీ చేసే అర్హత ఏంటి అంటే ఒక నోటిఫికేషన్ అయితే కూడా రావడం జరిగింది. అయితే 1990 తర్వాత 3 పిల్లలు ఉన్న వారు కూడా పోటీ చేస్తూ అని ఒక వాదన అయితే చెప్తున్నారు. అయితే 3 పిల్లలు ఉన్న వారైతే సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేయరు గ్రామ పంచాయతీలు అని ఒక గతంలో అయితే ఉండే. కానీ ఈసారి 98 తర్వాత ఎవరైతే 3 పిల్లలు ఉంటో వారికి ఖచ్చితంగా వాళ్ళు సర్పంచ్ పోటీగా అర్హులని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకైతే ఈసారి జరిగే ఎన్నికల తర్వాత గ్రామ అభివృద్ధి చెందాలంటూ అయితే చాలామంది ప్రజలు చెప్తున్నారు. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధిలకు మంచి నాయకుని ఎన్నుకోవాలంటూ ఇటు ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి వ్యాప్తంగా చూసుకున్నట్టు 12,991 గ్రామ పంచాయతీ వీటన్నిటికీ కూడా ఒకటేసారి నోటిఫికేషన్ విడుదల చేసి ఒకే రోజు వీటి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాను. ఉదయం పూట 7 గంటలకు ఈ పోలింగ్ ఉండి మధ్యాహ్నం వరకు అయితే పోలింగ్ కంప్లీట్ అయితే సాయంత్రం లోపే ఈ ఫలితాలు వెలువడనున్నట్టు అయితే నోటిఫికేషన్ జారీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు కావచ్చు, అదే ప్రభుత్వం కావచ్చు, దీనికి సంబంధించిన కసరత్తులు అయితే పూర్తిగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సంక్రాంతి తర్వాత మేబీ జనవరి 20 తర్వాత ఈ నోటిఫికేషన్, ఫిబ్రవరిలో మరొకసారి ఎన్నికలు జరిగే అవకాశం కనబడుతుంది. గత 2018లో ఈ ఎన్నికలు జరిగినట్లయితే మనకు 2019లో సర్పంచ్ ఎన్నికలు జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఫిబ్రవరి 2024 ఫిబ్రవరిలో సర్పంచ్ పాలన ముగిసింది. అయితే ప్రత్యేక సర్పంచ్లతో అయితే ఈ గ్రామ పరిపాలన అయితే కొనసాగుతుంది. అయితే చాలా వరకు అయితే గ్రామాల అభివృద్ధి కుంటపడినట్టయితే తెలుస్తుంది. సర్పంచ్ లేక అలాగే గ్రామ కమిటీలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఆశావాహులు అయితే పెద్ద ఎత్తున సమరాలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సంక్రాంతి తర్వాత ఈ ఎన్నికలు ఉంటే చాలా వరకు అయితే ఈ ఫిబ్రవరిలో పోటీ చేసేందుకైతే సిద్ధమవుతాయి. ఇప్పటి నుండే చాలామంది అయితే అటు డబ్బులు కావచ్చు, ఇటు ఇతర విషయాలు కావచ్చు అన్ని కూడబెట్టుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుండే గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రచారాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి సంక్రాంతి తర్వాత ఈ ఎన్నికలు ఉంటాయా, మరి దీన్ని మరి ఇంకా పోస్ట్ పోన్ చేసే పరిస్థితి ఉంటుందా అనేది మనం తెలియాల్సి ఉన్నది.